వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. ఈరోజు మనం కొత్తిమీర పుదీనా పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యిని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక శనగపప్పు కొద్దిగా, జీరా, ధనియాలు, మెంతులు 1/2 టీ స్పూన్, ఇవన్నీ మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసి మళ్ళీ మొత్తం ఫ్రై చేసుకోవాలి. వేగిపోయాయి కదా, ఇవి మొత్తం పక్కకు తీసేసి పెట్టుకుందాం. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి కొత్తిమీర పుదీనా వేసి వేయించి పుదీనా కొత్తిమీర ఆయిల్లో బాగా వేయించుకోవాలి. 2 to 3 మినిట్స్ వేయించుకోవాలి. చక్కగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న దినుసులు మొత్తం మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొద్దిగా 4 to 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇందులో మీ రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న పచ్చడికి ఇప్పుడు పోపు వేసుకుందాం. సేమ్ అదే కడాయిలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. పోపు దినుసులు వేసుకొని దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న పచ్చడిని వేసుకోవాలి. ఆయిల్లో మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం ఆయిల్లో వేయించుకోవడం వల్ల పచ్చడి బాగా మంచి టేస్ట్ వస్తుంది. అంతే అండి, కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.